నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగుల వద్ద నీటి మట్టం మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దిగువ ప్రాంతాలకు ఇప్పటికే ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. గంటకు వరద పెరుగుతూ ఉండడంతో ప్రజలెవరూ కృష్ణా నదిలోకి దిగవద్దంటూ డ్యాం అధికారులు హెచ్చరించారు. నాగార్జున సాగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ఇటు దిగువకు ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు దాదాపు 4 లక్షల పైచీలు క్యూసెక్కుల నీరు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లోగా వస్తూ ఉంది. అదే సమయంలో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. మొత్తం ప్రస్తుతం అంటే చూసుకున్నట్లయితే ఇన్ఫ్లోగా 4,43,662 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటుంటే అదే అవుట్ఫ్లోలో అంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా 4,43,662 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇటు క్రస్ట్ గేట్లు కావచ్చు, అదేవిధంగా ఎడమ కాలువ, కుడి కాలువ, అదేవిధంగా ఇటు విద్యుత్ అవసరం అంటే మెయిన్ పవర్ హౌస్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎల్బిసి ఈ అన్నిటికి కలిపి మొత్తం 4,43,662 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రజెంట్ అయితే. అంటే ఓవరాల్గా చూస్తే గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి నీటి ఉధృతి అనేది మాత్రం గతం కంటే కూడా ఎక్కువగా ఒక్కసారిగా వరద ప్రభావం ఎగువ నుంచి పెరిగింది. ఎగువ నుంచి వరద నీరు పెరగడంతో డ్యాంలో కూడా దాదాపు 5 అడుగుల నుంచి పైగా 8 అడుగుల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించుకొని అంటే ఖాళీగా ఉంచుతూ మొత్తం మిగిలిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం 26 క్రస్ట్ గేట్లు దాదాపు ఇటు కొన్ని 13 అడుగులు అంటే 12 క్రస్ట్ గేట్లు 13 అడుగులు, 14 క్రస్ట్ గేట్లు 10 అడుగుల చొప్పున నీటి మొత్తం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు గత 3 రోజులుగా ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. 3 రోజుల క్రితం జారీ చేశారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా నదిలోకి అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు, అదేవిధంగా ఇక్కడి నుంచి కింద సూర్యాపేట జిల్లా పులిచింతలు కావచ్చు, ఆ టెయిల్ ప్యాండ్ కావచ్చు, ఈ అదేవిధంగా అక్కడి నుంచి మొత్తం ప్రకాష్ బ్యారేజ్ వరకు ఈ మొత్తం దిగువ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా కృష్ణానదిలోకి దిగకూడదని, అదేవిధంగా సమీప గ్రామాల ప్రజలు కూడా ఏదైనా వాగులు వంకలు అంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న వాగులు కూడా మొత్తం ఈ నీటి ఫ్లడ్ దాంతో వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. బ్యాక్ వాటర్లో కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతుంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎక్కడన్నా రోడ్డు మించి వాగులు వంకలు పొర్లి దగ్గర కూడా సాహసాలు చేసి రోడ్లను దాటే ప్రయత్నం కూడా చేయవద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఇక్కడ కింద దిగువన కూడా పులిచింతల ప్రాజెక్టుకి భారీగా ఇదే ఫ్లడ్ అక్కడికి వస్తున్న నేపథ్యంలో 4,63,000 క్యూసెక్కుల నీరు మొత్తం 15 క్రస్ట్ గేట్లు ఎత్తి పులిచింతల వద్ద నీటిని దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా మాత్రం ఇటు నాగార్జున సాగర్కి ఈ సీజన్లో ఇదే భారీ వరదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గేట్లు మొదటిసారి ఎత్తేటప్పుడే ఈ సీజన్లో అంటే ఒక అలర్ట్ నోటీస్ జారీ చేస్తారు. గేట్లు ఎత్తుతున్నాం కాబట్టి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా డౌన్ స్ట్రీమ్ ఏరియా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అలర్ట్ జారీ చేస్తుంటారు. అదే దాంతోపాటు తాజాగా వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఒక ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు కూడా ఇటువంటి అంటే ఫ్లడ్ స్ట్రీమ్ ఎక్కువ అయిన నేపథ్యంలో ఈ ఫ్లో అనేది కొంత ఫోర్స్గా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దు కృష్ణానదిలో అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఇటువంటి అంటే గేట్లు ఎత్తినప్పుడు అందులో ఉన్నటువంటి స్టోర్ ఉన్నటువంటి వాటర్లో పెద్ద పెద్ద అంటే ఎక్కువగా అంటే కేజెస్ ఉన్నటువంటి చేపలు పెద్ద చేపలు ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు చాలా వరకు ఎక్కువగా ఇలాంటి సమయంలోనే ఎక్కువగా ఈ మత్స్యకారులు ఎక్కువగా ఉత్సాహం చూపుతుంటారు. అటువంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఇటు మొత్తం కూడా డ్యామ్ వద్ద కొంత సందడి నెలకొన్న పరిస్థితి ఉంది. పర్యాటకులు కూడా సందడి కూడా నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.